హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో 16 లక్షలు ఉండాల్సిందే అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు నిల్వలు మొత్తం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు పెంచుతున్నట్లు, అయితే ఈ మొత్తం సుమారు 16,35,000 రూపాయలకు సమానమని తేలింది. అయితే ఈ వీసా డిపాజిట్ కనీస పరిమితి 21,041 ఆస్ట్రేలియా డాలర్లు కాగా ఉండేది. గతేడాది అక్టోబర్లో దాన్ని 24,505 డాలర్లకు పెంచగా తాజాగా అది 29,710 ఆస్ట్రేలియా డాలర్లు పెంచుతూ ఈ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 70,000 మెట్లెక్కి హమ్మత్ సింగ్ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇతను రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్ సింగ్ రాథోడ్ 40 సంవత్సరాల వ్యక్తి. ఇతను 24 గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో స్పెయిన్కి చెందిన క్రిస్టియన్ రాబర్టో ఇతను 70,200 మెట్లు ఎక్కి గతంలో రికార్డు సృష్టించాడు. అయితే అతని పేరిట ఉన్న రికార్డుని ఈయన అధిగమించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకే ఈ రికార్డును సృష్టించినట్లు హిమ్మత్ సింగ్ తెలిపాడు. స్థానిక వైశాలి నగర్లో మొత్తము 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని హిమ్మత్ సింగ్ 81 సార్లు ఎక్కి 80 సార్లు దిగారు. సోమవారం మే 6 సాయంత్రం 5:30 గంటలకు మెట్లు ఎక్కటము ప్రారంభించి మంగళవారం సాయంత్రము 5:22 గంటలకు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పీఈటీల బృందం ఈ విన్యాసాన్ని పర్యవేక్షించింది. హిమ్మత్ సింగ్ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు పంపుతామని పీఈటీ సంతోష్ రాఠోడ్ తెలిపాడు. మొక్కజొన్న సాగుకు సంబంధించి విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానా భారత్ మొక్కజొన్న పరిశోధనల సంస్థ ఈ రెండింటి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో విశ్వవిద్యాలయ ఆవరణంలో 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం అనేది జరిగింది. ఇది 67వది. అయితే దీంట్లో 32 సంస్థల నుంచి 140 మంది మొక్కజొన్న శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ మొక్కజొన్న పరిశోధనా మండలి డైరెక్టర్ అయిన డాక్టర్ హెచ్ఎస్ జాట్, ఏడీసీ ప్రధాన్, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు వీరంతా దీంట్లో పాల్గొన్నారు. మనం ఎండలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు నిల్చున్న మన వెంట నీడ ఉంటుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో శూన్య నీడ దినం కనపడుతుందంటూ బిర్లా ప్లానటోరియం నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. ఔత్సాహికులు తమ ఫోటోలను birlasc@gmail.com పంపించాలని చూశారు. శూన్య నీడ 2-3 రోజుల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూడొచ్చని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని ఓట్ ఇండియా అని రాస్తూ శ్వేతా పామర్, ఈమె అడ్వెంచర్ క్రీడాకారిణి. ఈ శ్వేతా పామర్ అనే ఆమె స్కై డైవ్ చేస్తూ ఓట్ ఇండియా అని రాస్తూ ఈమె ఒక అద్భుతమైన ప్రదర్శనను చేసింది. ఈమె ఏప్రిల్ 22న ఎర్త్ డే సందర్భంగా నో ప్లాస్టిక్ అనే జెండాతో 13,000 అడుగుల ఎత్తు నుండి డైవ్ చేసింది. 18 ఏళ్లకే తండ్రిని కోల్పోయిన ఈమె ఇలాంటి విన్యాసాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. 8.5 అడుగుల బాహుబలి జోళ్లను కుట్టిన జోధ్పూర్ తల్లి కొడుకులు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన తల్లి కొడుకులు చంద్రాదేవి, మోహన్ లాల్ 3 నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైన్తో 8.5 అడుగుల
బాహుబలి జోళ్లను కుట్టారు. ఇది ప్రపంచంలో రికార్డు నమోదుకు వీరు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముడత మంచిదే అంటూ ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు ఐఐటి ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. గత నెల 23 దరిద్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చేతన్ సోలంకి సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో క్లైమేట్ క్లాక్ను ఏర్పాటు చేశారు. దీంట్లో రింకల్స్ అచ్చే హై ఆలోచనను ప్రతిపాదించారు. అంటార్కిటికాలో భారత్ ఒక కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇది మైత్రి 2 పేరిట నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుంది. హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి ఏటీసీఎంకి లాంఛనంగా సమాచారం ఇవ్వనుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ 26వ సమావేశానికి తెలియజేయనుంది. ఈ నెల 20 నుంచి 30 వరకు కోచిలో ఈ 2 భేటీలు జరుగుతాయి. దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పరిశోధనలో పాల్పంచుకుంటున్న దేశాలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. ప్రస్తుతము భారత్కు అంటార్కిటికాలో మైత్రి, భారతి అనే 2 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతి 12 ఏళ్లు నాటిది. ఈ మైత్రి కేంద్రము పాతబడిపోయింది. దానికి సమీపంలోనే మరొక కేంద్రాన్ని నిర్మించాలన్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు. అంటార్కిటికా ప్రాంతంలో ఏదైనా భారీ పని చేపట్టాలంటే ఏటీసీఎం అనుమతి అవసరం. ఇక మైత్రి 2 పేరిట కొత్తగా కేంద్రాన్ని భారత్ నిర్మించనుంది. అది సిద్ధమయ్యాక పాత ప్రాంగణాన్ని వేసవి శిబిరంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత చైనా జనరల్ వే పంఘా బతికే ఉన్నారని అతను కనిపించగానే ఓయున్ సభ్యురాలు చైనా సీనియర్ చట్ట సభ్యురాలు ఓయున్ కెమాగ్ 81 అంతిమయాత్రలో బుధవారం పాల్గొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ ఇతర నాయకులు మధ్య వేపంగా నివాళులర్పించడం సీసీటీవీ కథనంలో కనిపించింది. దీంతో చైనా ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టమవుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో పేర్కొంది. చైనా క్షిపణి దళం ఇప్పటికే పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ దీనిలో సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనకి ఉంది. 2023 సౌర విద్యుత్తులో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ నిలిచింది. జపాన్ను అధిగమించామంటూ ఒక నివేదికను విడుదల చేశారు. 2023లో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ కంట్రీగా ఇండియా అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ ప్లేస్లో ఉండేది. లాస్ట్ ఇయర్ ప్రపంచంలోనే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 5.5% సూర్యుడి వెలుగుతోనే సాధించినట్టు ఎంబేర్ మేధోమదన సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. ఎంబేర్ అనే మేధోమదన సంస్థ ఈ నివేదిక ద్వారా తెలిపింది. మన దేశంలో 5.8% ఉంది. 2023లో సౌర విద్యుత్తు పెంచుకోవడంలో చైనా +156 టెరావాట్ ఫర్ అవర్ మొదటి స్థానంలో ఉండగా, ఇక అమెరికా +33 TWHతో సెకండ్ ప్లేసు, బ్రెజిల్ +22 TWH థర్డ్ ప్లేసు, భారత్ +18 TWH ఆ తర్వాత స్థానాలు నిలిచాయి. ఇక చైనా ప్రపంచంలోనే పలు దేశాల్లో జల విద్యుత్తు ఉత్పత్తి 5 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదని వివరించింది. పవన, సౌర విద్యుత్ రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40% చేరినట్టు వెల్లడించింది. భద్రతా మండలికి ఐక్యరాజ్య సమితిలో ఆధ్వర్యంలోని భద్రతా మండలికి భారత్ $5 లక్షల విరాళంగా ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు దేనికిచ్చింది? ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు $5 లక్షల విరాళంగా ఇచ్చింది. భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరన్కోకు తానే స్వయంగా విరాళాలు అందించినట్లు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కాంబోజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో యుఎన్ఓసిటి ఆదేశాలకు భారత్ కట్టుబడి ఉందని
తాజాగా విరాళం దానికి నిదర్శనం అంటూ ఆమె ఈ విషయాన్ని రుచిరా కాంబోజు ఐక్యరాజ్య సమితిలో భారత్ యొక్క శాశ్వత ప్రతినిధి తెలిపారు. వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. దీనిలో 17 రకాల ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యకర ఆహారం, శారీరక వ్యాయామంతో హృద్రోగాలు, బీపీ వంటి ముప్పు అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, టైప్ 2 మధుమేహాన్ని 80% వరకు నివారించవచ్చని ఐసీఎంఆర్కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర నిన్నటి రోజున వాయిదా పడింది అని తెలిసింది. అయితే బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి ఇది వాయిదా పడింది. దీన్ని మోసుకెళ్లే అట్లాస్ 5 రాకెట్ అట్లాస్ 5 రాకెట్లో సమస్యాత్మక వాల్వ్స్ మార్చాల్సి వచ్చిందని నిపుణులు తెలిపారు. అయితే ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి పయనం కావాల్సి ఉంది. అయితే ఈ స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం జరగాల్సిందే. అయితే ఈ చివరి నిమిషంలో అట్లాస్ 5 రాకెట్లోని ప్రెజర్ రిలీఫ్ వాల్వ్స్ ఇబ్బంది తలెత్తింది. ఈ సాధనం తన గరిష్ట పని సామర్థ్యాన్ని దాటేసింది. దాన్ని మార్చాలని ఇంజనీర్లు తెలిపారు. ఫలితంగా స్టార్ లైనర్ ప్రయోగం ఈ నెల 17 లోపే జరిగే అవకాశం అనేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్కు అమెరికా షాక్ ఇచ్చింది. భారీ బాంబుల సరఫరాలను నిలిపివేస్తూ రఫా పైన దాడికి నిరోధించేందుకు గత వారమే ఈ నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం. ప్రముఖ మలయాళ దర్శకుడు సంగీత్ శివన్ 65 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో అతను మరణించాడు. సినిమాటోగ్రాఫర్గా సంతోష్ శివన్ ఓ ప్రకటనలో తెలిపారు. మలయాళ చిత్రాలు యోధ, నిర్ణయం ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. రఘువరన్, ఊర్వశి ప్రధాన పాత్రలు నటించిన వ్యూహంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. హిందీలో కూడా జోర్, చురాలియాతా హై తుమ్మే, ఏక్ ది పవర్ ఆఫ్ వన్, క్లిక్, క్యా కూల్ హై హమ్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సంగీత్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు రితేష్ దేశ్ముఖ్, శ్రేయాస్ తల్పడే తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కోవిషీల్డ్ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్రాజెనెకా. మార్కెట్లో ఉన్న కోవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా నిర్ణయించింది. అయితే ఈ కోవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పంపిణీ చేసింది. ఈ టీకాలు తీసుకున్న కొందరిని రక్తం గడ్డగట్టడము, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతూ అయితే దీనిలో ఇవి వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ విపణుల్లో కొన్ని టీకా డోసులు మిగిలిపోయాయి. అయితే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా అనే సంస్థ వెల్లడించింది. ప్రవాసుల నుంచి 9.20 లక్షల కోట్లు తీసుకున్నట్టు 2022లో భారత్కు చేరాయని యుఎన్ తెలిపింది. అయితే ఈ స్థాయిలో మరే దేశానికి ఇంతవరకు నిధులు చేరలేదు. ఈ ప్రవాసులు 2022లో మన దేశంలో కుటుంబీకులకు, సన్నిహితులకు $111 బిలియన్ అంటే సుమారుగా 9.20 లక్షల కోట్లను బదిలీ చేశారు. ఎక్కువగా దక్షిణాసియా ప్రాంతం నుంచే ఈ నిధులనేవి జమ అయ్యాయి. గల్ఫ్ దేశాలకు అత్యధికంగా ఇక్కడి వారు వెళ్లడము, ఈ జనాభాలో 88% ఉండడం వలన వచ్చిన ప్రజలే కాబట్టి విద్యార్థులు అక్కడి నుంచే కూడా కొంచెం విదేశాలకు మొదటి స్థానంలో ఉంది. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది దీంట్లో నిధులు పంపడంలో. ఈ దేశానికి సుమారుగా 8,33,000 మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి చదువుకునేందుకు వెళ్ళారు. భారత్ యొక్క వృద్ధి రేటు 8% ఉండే అవకాశం ఉందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సిఈఏ అంచనా వేసింది. సిఈ అంటే ఆర్థిక సలహాదారు, ముఖ్య ఆర్థిక సలహాదారు. 2023-24 మొదటి త్రైమాసికంలో 7.8, రెండో త్రైమాసికంలో 7.6, మూడో త్రైమాసికంలో 8.4 నమోదైంది.
అయితే 2023-24 7.8 వృద్ధిని IMF అంచనా వేసింది. అయితే తొలి 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుంటే పూర్తి ఆర్థిక సంవత్సరానికి 8% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని కనిపిస్తుంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే హైదరాబాద్ సన్ రైజర్స్ అనేది ఈసారి 17వ IPLలో అత్యధిక స్కోరుతో అత్యధిక విజృంభణతో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. నిన్నటి రోజు మ్యాచ్లో కూడా 166 స్కోరు చేశారు. 58 బంతుల్లో 9.4. సన్ రైజర్స్కు మ్యాచ్ ముగించే వరకు అవసరమైన ఓవర్లు 9.4 ఓవర్లు. T20 చరిత్రలోనే 150కి పైగా పరుగులు చేసేందుకు ఛేదనకు అత్యంత వేగంగా పూర్తి చేసిన జట్టు సన్ రైజర్స్ రికార్డు సృష్టించింది. హెడ్ 89 స్కోరుతో నాట్అవుట్గా నిలిచాడు. ఇక 107తో పవర్ ప్లేలో సన్ రైజర్స్ చేసిన పరుగులు 107. T20లో తొలి 6 ఓవర్లలో నమోదైన రెండో అత్యధిక స్కోర్ ఇది. ఈ అగ్రస్థానంలో సన్ రైజర్సే ఈ సీజన్లోనే ఢిల్లీ పైన 125తో ఉంది. ఇక దీంట్లో సన్ రైజర్స్ చేసిన పరుగులు 167. ప్రపంచ T20 క్రికెట్లో తొలి 10 ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు కూడా 167 సన్ రైజర్స్ పేరిటనే రికార్డు నమోదైంది. ఇక పవర్ ప్లేలో లక్నో స్కోరు 27, 2 వికెట్లు. IPL చరిత్రలో ఆ జట్టుకి ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు. ఇక 13,079 ఈ IPL సీజన్లో 1000 సిక్సర్లు నమోదయ్యేందుకు పట్టిన బంతులు 13,079. అత్యంత వేగవంతమైన రికార్డు ఈ సీజన్లోనే నమోదైంది. 2023లో 1000 సిక్సర్లు కొట్టేందుకు 15,390 బంతులు అవసరమయ్యాయి. 3 ఏళ్లలో జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా స్వదేశంతో పోటీ పడనున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నారు. నీరజ్ చోప్రా కుమార్ జన భువనేశ్వర్తో జరిగే ఈ ఫెడరేషన్ కప్లో పోటీ పడనున్నారు. ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి అనేది చేరింది. దీంతో 1896లో తొలిసారిగా ఉపయోగించిన 3 వరుస తెరసాపలతో కూడిన పురాతన ఓడ మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం చివరిగా గమ్యానికి చేరుకుంది. ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపడం. దీనికి సంబంధించిన ఓడ ఏథెన్స్ నుంచి ఈ జ్యోతితో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నిఖత్ జరీన్ మనకు ఫేమస్ బాక్సర్ తెలంగాణ తరపున. ఈమె ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలో తెలంగాణ తరపున పాల్గొంటుంది. 7 నెలల కిందట ఆసియా క్రీడలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జపాను అదరగొట్టింది. T20 మ్యాచ్లో మంగోలియాను 12 పరుగులకే కుప్పగూల్చింది. ఇది T20 క్రికెట్లోనే రెండో అత్యల్ప స్కోరు. అయితే ఈ జరిగిన మ్యాచ్లో జపాను 205 పరుగుల తేడాతో గెలవడం విశేషం. మొదట జపాన్ 7 వికెట్లకు 217 పరుగులు భారీ స్కోరుతో చేయగా ఛేదనలో మంగోలియా 8.2 ఓవర్లలోనే 12 పరుగులకే కుప్పగూలిపోయింది. జపాన్ ఎడమ చేతి వాటం సీమర్ కజుమా కటో స్టఫోర్టు 5 బాల్స్లు 7 వికెట్లు మంగోలియా పతనాన్ని శాసించాడు. IPL సీజన్ 17లో భాగంగా ఇప్పటి వరకు పలు మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. వీటిలో పాయింట్ల పట్టికను మనం ఒకసారి చూసినట్టయితే 16 స్థానాలతో ముందుగా ఉన్నది కోల్కతా, రాజస్థాన్ జట్లు. ఇక 14వ స్థానంలో హైదరాబాదు 14 పాయింట్స్తో, 12 పాయింట్స్తో చెన్నై, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ఇక బెంగళూరు, పంజాబ్, ముంబై, గుజరాత్లు ఇవి 8 పాయింట్స్ రన్ రేట్తోని కొనసాగుతున్నాయి. ఇవి మే 9, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.